ఎక్కడైనా గుళ్ళు గోపురాల కాడికి పోయినప్పుడు మన ఇష్టం వచ్చినట్లు తిరగొద్దు. అక్కడ అధికారులు ఎంతవరకు లిమిట్ పెట్టిర్రో గంతవరకే ఉండాలి. పోయిన జాగ గురించి ఏం తెలియనప్పుడు పోయినామా, చూసినామా, 2 ఫోటోలు గుంజినమా, నిమ్మలంగా వెనకకు మరలొచ్చినామా అన్నట్టే ఉండాలి. కానీ ఏహే ఈడ నాకు అన్ని తెలుసు అన్నట్లు ఎచ్చలకు పోయిర్రే అనుకో, అటెంక ఇల్లాగమయ్యే కథ అవుతుంది. ఇగో గిట్లా అందరూ చూస్తుండగానే మనిషి నీళ్ళల్లో మునుక్కుంటా తేలుకుంటా జర్ర చేపట్లనే కాన్ రాకుండా పోయిండు. శ్రీశైలం డ్యామ్ కెంచి వరద లింగాల గట్టు పెద్ద బ్రిడ్జి దిక్కు శీతం వస్తుంటే గా ముచ్చట తెలవక శ్రీశైలం మల్లన్న దర్శనానికని పోయిన యాదయ్య అనే ఒక పెద్ద మనిషి తానం చేద్దామని అండ్లకు దిగిండట. ఇంకేముంది, వరద రువడి ఎక్కువై అండ్ల కొట్టుకుపోయిండు. అది అట్లుండంగానే నీళ్ళ నడి మధ్యలకు చిక్కనే చిక్కిండు. బొయ్య బొయ్య పోతున్న నీళ్ళ మోకకు ఎక్కడ కొట్టుకుపోయిండో ఏమో అడ్రస్ లేకుండా పోయిండు. కొట్టుకుపోయిన పెద్ద మనిషిది నల్గొండ జిల్లా వెంకటాపూర్ ఊరంటూర్రు. ఆయన ఎమ్మటి వచ్చినోళ్ళు ముచ్చటెరకైన పోలీసోళ్ళు ఎటువైండు ఏం కథ అని దోలాడుతుర్రట. ఇక ఇదెట్లుంటే అటు మీది బాజున్న ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దిక్కు వానలు జోరు మీద ఉన్నాయి. కుండపోత వానలు పడి కొండ చర్యలు పడ్డాయి. దీంతో 12 మంది జీవిడిచిర్రట. రాష్ట్రం అంతటా నదులు కాల్వ ఊసిపోయేటట్లు పారుతుండేటోరకు చాలా ఊర్లు నీళ్ళల్లో మునిగి సాయం కోసం ఎదురు చూస్తున్నాయట. ఇండ్లకు నీళ్లు బురదొచ్చి కొన్నిండ్లు కూలిపోయేటోరకు జనాలకు ఎటూర్కాల్లో తెలవక బిక్కు బిక్కుమని ఉంటుర్రట. వరదలు పోటెత్తి రోడ్లు బ్రిడ్జిలైతే ఇత్తు లేకుండా కొట్టుకుపోయినాయట. అటు హిమాచల్ ప్రదేశ్ లా వరదలలో మునిగి 5 మంది జీవిడిస్తే 50 మంది అడ్రస్ లేకుండా పోయిర్రట. ఒక్క సిమ్లా జిల్లా సమేజ్ అనే ఊళ్ళనే 33 మంది వరదలలో మునిగిపోయిర్రట. వానలు వరదలు జయంగా రాష్ట్రం అంతా ఆగమైందని ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంటర్ సర్కారు దన్న సాయం పనులు రువడవెంచిర్రు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమోలను పిలిపించి నీళ్ళల్లో చిక్కుకున్నోళ్ళందరినీ మంచి తావులకు పంపే ఇగ్రం చేస్తుర్రట. వరదొచ్చిన జాగలు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బండరాలు ఉండేటోరకు రెస్క్యూ టీమోళ్లకు అలా పని చేయాలంటే చాలా తిప్పలైతుందట. అయినా కూడా జనాలను ఆదుకోవాలి, ఎవ్వలకేం తిప్పలు ఉండొద్దు, మీకన్నీ తీర్లా ఆసరైతామని ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంటర్ సర్కారు చెప్పినాయట. మరి నిండా మునిగినోళ్లను ఎట్లా ఆదుకుంటారో ఏమో చూడాలి.